చూడండి గైస్, మొత్తం వైట్గా ఫుల్ స్నో పట్టిపోయి చూడండి ఎలా అంత వైట్గా. ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తూ షైన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఫోన్ పట్టుకోవాలంటేనే కొంచెం చేయగలుగుతుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. ఈరోజు మనకు డే 2 మనాలిలో ఉన్నాం ఇప్పుడు. సో మనాలిలో వచ్చేసి మనము రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ అండ్ ఇంకొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనకి వెళ్ళేటప్పుడు చూద్దాం ఏమేమి యాక్టివిటీస్, ఎప్పుడు వెళ్తాం ఏంటి అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి డే ఎండ్లో మనాలి రోడ్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది అంట మనాలిలో మాల్ రోడ్డు. మనకి ఇంకా ఈవినింగ్ మాల్ రోడ్డు ఫినిష్ చేసుకొని సేమ్ హోటల్కి వచ్చేస్తాము. సన్ ఈస్ కమింగ్, ఎండా కొట్టింగ్, స్నో మెర్సింగ్. ఇక్కడ మీకు ఎండిపోయి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ యాపిల్ ట్రీస్ అంట. ఇక్కడ చూడండి మనకి ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. ఈ జనవరి ఫిబ్రవరి నుంచి ఈ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. టెంపో దగ్గరికి వెళ్ళిపోతాను. వీళ్ళే ఈ బ్యాచులర్స్ ఎప్పుడు లేట్ అండి ఫ్యామిలీ మీద పోల్చుకుంటే. గుడ్ మార్నింగ్. వ్లాగింగ్ చేసేటప్పుడు లేట్ అవుతుంది బ్రో. ఫస్ట్ బండి ఎక్కేటోళ్ళు ఫస్ట్ వ్లాగర్ వచ్చిన ఇంకో వ్లాగర్ వచ్చిండు, యాక్చువల్ వ్లాగర్ వచ్చింది, యూట్యూబ్ వ్లాగర్. బ్యాచులర్స్ పెట్టుకుంటే ఇంతేనబ్బా. సైదారి నిన్నే అంటున్నాడు. ఇప్పుడే యాక్టివిటీ ఏరియాకి రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మనకి పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ ఈ రెండు ఉన్నాయి. ఒకసారి ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది చూసుకొని బార్గెయిన్ చేసుకొని ఒకసారి మాట్లాడేసి గ్రూప్ మొత్తానికి ఎంత పడుతుంది ఏంటో కనుక్కొని అంత తీసుకొని చూద్దాం ఎంత చెప్తారో ఏంటి అనేది. మేము త్రూ కంపెనీ ద్వారా వచ్చాం కదా, సో కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే మ్యాక్స్ అయితే 3000 మాట్లాడుకోండి రెండు కలిపి, అంతకు మించి ఎక్కువ ఇవ్వదు. 3500 మ్యాక్స్కి మాట్లాడుకోండి అని చెప్పారు. ఇది వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్డ్ అంట. గవర్నమెంట్ అప్రూవ్డ్ వాళ్ళ దగ్గరే మనకి పారాగ్లైడింగ్ అని చేయమన్నారు. ఎందుకంటే కొంచెం రిస్కీ కదా. యాక్చువల్గా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సపరేట్గా బోర్డు పెట్టేసి వాళ్ళు కూడా పారాగ్లైడింగ్ చేస్తున్నారు. అవి రిస్క్ ఉంటాయి కదా. ఒకవేళ ఆల్ ఆర్ డిస్కసింగ్. మొత్తానికి ఏం డిసైడ్ చేశారు? టోటల్ కలిపి 3000 బోత్ కంబైన్. కాస్ట్ మాట్లాడేసామండి. కాంబో అయితే మాత్రం 3200కి ఒప్పుకున్నారు. వాళ్ళు వచ్చేసి 4000 5000 చెప్తున్నారు. అంటే ఫైనల్ గా 3200కి ఒప్పుకున్నారు. పారాగ్లైడింగ్ ఒకటే చేద్దాం అనుకున్నాం. పారాగ్లైడింగ్ అయితే 2300 కిల్స్ మీద 25 కిలోమీటర్స్ ఉంటుంది. పారాగ్లైడింగ్ పైకి 1 అవర్ జర్నీ పడుతుంది. ఘాట్ రోడ్ కదా, సో 1 అవర్ పై దాకా తీసుకెళ్ళి అక్కడ నుంచి పారాగ్లైడింగ్ చేస్తారు. కొంతమంది వచ్చేసి 2 యాక్టివిటీస్ చేస్తున్నారు. కొంతమంది మేము ఒక 5 మెంబర్స్ ఉన్నాము. 5 మెంబర్స్ ఓన్లీ పారాగ్లైడింగ్ తీసుకున్నాం. మిగతా వాళ్ళందరూ కాంబో చేస్తున్నారు. ఇలా కూర్చొని ఇలా ఘాట్ రోడ్ లో 25 కిలోమీటర్స్ వెళ్తే సూపర్ ఉంటుంది అంట. మహేష్ చెప్తున్నాడు, నాకు తెలీదు. బ్రో మనాలి ఫెబ్రు మార్చిలో ఎవరన్నా కనుక వస్తే రివర్ రాఫ్టింగ్ మాత్రం చూస్ చేసుకోకండి. ఇలా ఉంటుంది రివర్ రాఫ్టింగ్, మనమే తోసుకోవాలి. చూసారా కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి మనం. నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీళ్ళే పారాగ్లైడింగ్ చేస్తారు. వస్తానో లేదో తెలియదు, చూద్దాం. కాదు తిరిగి వెళ్తారా? भाई रिटर्न इधर आते हैं उधर जाते हैं.
नहीं आप नाम क्या है? रविंदर रविंदर RAVINDER. रविंदर Yes. यस Now you understand. या मेरा नाम सिंह Sing. सिंह Only sing. ओनली सिंह రానా బ్రదర్ मेरा पापा सिंह लाइक करते उसलिए मेरा नाम सिंह डाला बट मेरा फ्रेंड्स कॉल करता चिल्लर ना गुड Yes, he can children are good. ये है पूरा सब चिल्लर ना गुड पूरा चिल्लर ना गुड गए पूरा हम सब चिल्लर ना गुड गए అదిగోండి స్పాట్కి వచ్చేసాం अम्मा भैया फोन कीजिए आपका नहीं 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 पहले सामने देखो मेरे सामने देखो नहीं तो अम्मा हम नीचे देखता से लेट को ना गुड हो जाते ఇదే అండి స్పాట్. ఇక్కడ నుంచి స్పాట్ ఇక్కడ నుంచి మనం పారాగ్లైడింగ్ చేసేది ఇక్కడ నుంచి కిందకి వెళ్తాం. జారేమా పారాగ్లైడింగ్ చేయకుండా వెళ్తాం. पहले सबसे కాదు జారితే చేయకుండా వెళ్ళేటట్టు కిందకి. పారాగ్లైడింగ్ చేయకుండానే పారాగ్లైడింగ్ చేయకుండా వెళ్ళేటట్టు జాగ్రత్త అంటున్నా. Chaitanya, are you feeling scary? Excited? No? जल्दी उतरना है హడావిడి చేసేస్తాను. शॉर्ट फ्लाई करना है शॉर्ट फ्लाई సైదులేడి సైదులు రాడా? जो भी इनका భయానికి గురైతే నాకు షివరింగ్ వస్తుంది లైట్ గా ఫీలింగ్ ఎక్సైటెడ్? ఎక్సైటెడ్ కాదు ఈయన నన్ను ఇందాక నుంచి నన్నే పట్టుకున్నాడు ఈయన ఫీలింగ్ ఎక్సైటెడ్? నో? हार्ड रहता फर्स्ट टाइम मैं फर्स्ट टाइम सब फर्स्ट टाइम. हाँ सब लोग फर्स्ट टाइम. फर्स्ट टाइम कोई सेकंड टाइम नहीं होता. कहीं कुछ जाता एक मिनट प्लीज प्लीज. करने के बाद बोलते हैं सिंपल और फुल చైతన్య ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది హాయ్. అయిపోయింది భయ్యా పారాగ్లైడింగ్. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్సైట్మెంట్గా ఉండింది. ఎంత ఒక 5 minutes 10 minutes తిప్పుతున్నాను అంతే, ఎక్కువ తిప్పట్లేదు. ఇందాక హైట్ చూపించాను కదా, ఆ హైట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసేస్తున్నాడు. సో మనకి గోప్రో ఇచ్చారు కదా, గోప్రో అప్పుడు మనకి వీడియో రికార్డ్ చేస్తున్నారు. కానీ మనకి వాళ్ళు స్టార్టింగ్లో పారాగ్లైడింగ్ చేసేటప్పుడు మనీ అడగట్లేదు, మనీయా లేకపోతే ఫ్రీ అని చెప్పట్లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గోప్రో ఇక్కడ మనం అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు వీడియో కావాలా వద్దా అని. వీడియో కావాలి అంటే 500 అంటున్నారు. సో ఫస్ట్ టైం వాళ్ళకైతే తీసుకోవచ్చు, అంటే మెమరీ కింద ఉంచుకోవడానికి తీసుకోవడం. కాకపోతే మన ఓన్ గోప్రో తెచ్చుకుంటే మాత్రం హ్యాపీగా మనమే రికార్డ్ చేసుకోవచ్చు కావాల్సిన సేపు. నెక్స్ట్ వచ్చేసి రివర్ రాఫ్టింగ్ వెళ్ళిపోతున్నాం. వితౌట్ రివర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా మొత్తం చెట్లకి అన్నిటికీ తెల్ల తెల్ల పూలు ఉన్నాయి కదా, ఇవి యాపిల్ చెట్టు. ఇప్పుడు అడ్వెంచర్ మామూలుగా ఉండదు. మరీ సైకో లెక్క ఉన్నాడు డ్రైవర్. చాలా
ఆపండ్రో సేఫ్ గా తీసుకెళ్తాడు మళ్ళీ ఇంటికి భారం వేసాం. కిందకి వస్తే రికార్డ్ చేస్తా లేదు. వచ్చేసాం భయ్య పారాగ్లైడింగ్ నుంచి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మిగతా వాళ్ళని రివర్ రాఫ్టింగ్ ఆఫ్ చేస్తున్నారు కదా, ఆ రివర్ రాఫ్టింగ్ ఆఫ్ చేసిన వాళ్ళని తీసుకెళ్తున్నారు. మొత్తం 9 కిలోమీటర్స్ అంట. సో 9 కిలోమీటర్స్ వచ్చేసి అరౌండ్ ఎంత తీసుకున్నారు, 2300, ఒక 700, 900 తీసుకుంటున్నారు ఓన్లీ రివర్ రాఫ్టింగ్ కి. ఇంకా ఫుడ్ తినేస్తాం. మోమోస్ ఉన్నాయి ఇక్కడ, మోమోస్ తిన్నాక వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా పారాగ్లైడింగ్ తిన్నాక మాకు కొంచెం టైం ఉంది. సో ఇక్కడ ఎవరో ఇద్దరు బుడ్డ పిల్లకాయలు క్రికెట్ ఆడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు బ్యాట్ బౌల్ తీసుకొని కొంచెం సేపు ఆడుకుంటున్నారు. ఆడుతున్నాడా మీ ఆయన క్రికెట్? మనం బౌలింగ్ వేసి ఒకటి డాష్ బాల్ అది. ఏ చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు? అమ్మాయి అబ్బాయిలు యాంటీ సమస్య, లేడీస్ ఫీలింగ్. ఆ చెప్పులు వేసుకుంటున్నావా? వేసుకో, పడితే వేసుకో, ఏం కాదు. అవి యూనిసెక్స్, అవి బాయ్స్ వే. నేనే కొనుక్కున్నాను డైలీ యూస్ కి. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పింది నేను ఆ చెప్పులు చూడైనా, నేను అమ్మాయిలు చెప్పలేదు. పర్ఫెక్ట్. నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ 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 అక్కడ జరిగింది చెప్పండి. ఎక్స్ట్రీమ్ బాగుందా? ఓకే. రివర్ రాఫ్టింగ్ అయిపోయింది, చేసేసి వచ్చారు. ఇంకా అందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత బయలుదేరిపోతాం. నెక్స్ట్ ఇప్పుడు మాల్ రోడ్ వెళ్ళిపోతాం, మనాలి మాల్ రోడ్. అక్కడ ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎలా ఉంటుంది. एक्सपीरियंस कैसा है? हाँ बोलो. तुम बोलो, तुम जाएगा ना, हेलमेट पहन ले और ये वाला कैसा? आप बताएगा ना, मैं तो घुमाने वाला ना. आप लोग बताएगा ना.
ప్రస్తుతం మనం వచ్చింది మనాలి మాల్ రోడ్. ఇక్కడ మొత్తం ఫుల్ షాపింగ్ ఏరియాస్ ఉంటాయి. వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం. లాగర్ న్యూ లాగర్ బోల్తే ఇప్పుడే చలి సరిపోయింది భయ్యా. చలి మాత్రం చంపేస్తుంది. ఇప్పుడే టైం వచ్చేసి 7:30 అయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 0 degreesకి వచ్చేసింది ఇక్కడ దగ్గర. ఇదే మాల్ రోడ్ మొత్తం చూడు. ఆల్రెడీ చాలా మంది ఉన్నారు జనాలు. ఫుల్ మొత్తం షాపింగ్ ఏరియాస్. కాస్ట్ కూడా చాలా చెప్తారు. సో బార్గెన్ చేయాలి ఇక్కడ, లేకపోతే బుక్ అయిపోతాం. ఫుల్ ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి. ఇటు నుంచి మళ్ళీ ఇటు వెళ్తాయి, ఇటు నుంచి మళ్ళీ ఇటు. సో మొత్తం షాపింగ్ ఏరియాస్ ఇదంతా మాల్ రోడ్. పైసలు రెడీ ఉన్నాయి కదా? లేదండి, కార్డు ఇంటి దగ్గర మర్చిపోయారు. పర్లేదు, ఫోన్ పే చెల్తా. ఫోన్ లో కార్డు లేదు. మీరు రెడీగా ఉన్నారు కదా ఖర్చు పెట్టడానికి? ఫోన్ పే 1 lakh రీచ్ అవ్వాలి. నా దగ్గర పైసలు లేవు. ఎలాగిప్పుడు? నా దగ్గర కూడా చోరీ చేస్తా. చోరీ చేయాలా? ఏం తీసుకుంటున్నావు బ్రో? ఏమన్నా చేద్దాం. వాటర్ ఇప్పుడు వెళ్తాంగా, వేసేస్తాం. రేపు పొద్దున్నే 2 బాంబులు ఈ బండి మీద కంటేస్తాం మనం. మమ్మల్ని డ్రాప్ చేయి. ఒకవేళ ఫెయిల్ అయితే ఎక్కడ దాకా వెళ్దాం అనేది? డైరెక్ట్ హైదరాబాద్ బ్రో. డ్రాప్ చేస్తారా? మన వరంగల్లో ఒకసారి ఒంగోలులో డ్రాప్ చేస్తాం కంపల్సరీ. మొత్తం షాపింగ్ మాల్స్ ఇవన్నీ చివరి దాకా ఉన్నాయి. చివరికి వెళ్ళాలి మొత్తం. చూడండి, ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. తీసేసుకో, ఇంకేం చేస్తాం. ఒక టీ తాగినంత వాడికి ఎట్లా మన దగ్గర 50 కదా. ఒక టీ తాగామనుకోవడమే. తాగేం కదా బ్రో ఇందాక. మళ్ళీ అనుకో బ్రో. ఇప్పుడు వేసుకోండి ఏంటిది? ఇక్కడ తీసుకుంటే వాడు కూడా రేట్ ఎక్కువ చెప్తున్నాడు. మన క్యాప్ కి అవ్వట్లేదు. ఇవి ఇక్కడ ఉంది చూడు క్యాప్. ఇయర్ వైట్ ఇయర్. ఇవి ఇక్కడ వెనక్కుంటా. మాలూమ్ నై. ఆ కవర్లు వేసాయి బ్రో. 500 చెప్పాడు. 500 నుంచి 180కి వచ్చింది. బార్గెన్ స్కిల్స్ మామూలుగా ఉండదు. పాప షాప్ వాడు కూడా తిట్టుకుంటున్నాడు ఆ బార్గెన్ స్కిల్. మరి 500 180 అడిగేసారు. 150 అడిగాం ఫస్ట్. సబ్స్క్రైబ్ వీడియోస్ ఓపెన్ all videos. Before we went to Kashmir, there we చాలా ఇచ్చేసి ఫోన్ ఇక ప్రమోషన్ అవ చూడు తీసేసిండు. హాయ్ బోలో. హాయ్ గైస్. హాయ్ గైస్. ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము. మాల్ రోడ్లో షాపింగ్ అంతా అయిపోయింది. ఇవి చిన్నవి కొన్నారు. రేపు వచ్చేసి మనము సొలాంగ్ వ్యాలీ వెళ్తున్నాము, స్నో పాయింట్. అండ్ టెంపరేచర్ కూడా -12 దాకా వెళ్తుంది కదా. బ్యాక్ సైడ్ దేర్ సీసీ. రేపైతే 70% స్నో పడే ఛాన్స్ ఉందంట. స్నో పడుతుందో లేదో చూద్దాము. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.